సినిమా విజయాన్ని బట్టి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను బట్టి ఒక హీరో రేంజ్ పెరుగుతూ ఉంటుంది. దీంతో హీరో తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక హీరో ఇమేజ్ కి సంబంధించి రెగ్యులర్ గా జరిగే ఫార్మాట్. కానీ సరైన హిట్ పడి చాలా కాలం అవుతున్నా కొంతమంది హీరోల క్రేజ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి ఒక హీరో విజయ్ దేవరకొండ. వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. తెలుగు సినిమా రంగానికి దొరికిన మరొక అద్భుతమైన హీరో అని కూడా చెప్పుకోవచ్చు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ కొత్త చిత్రం ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఒక తీర ప్రాంతంలో జరుగుతోంది. యాక్షన్, రొమాన్స్, గ్రామీణ రాజకీయాల మేళవింపులతో కూడిన పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. రౌడీ జనార్దన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కి థియేటర్స్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డేట్ ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా సమ్మర్ కి రావడం ఖాయమని సమాచారం అందుతోంది. మరి సమ్మర్ కే చిరంజీవి నుంచి విశ్వంబర, అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ అయితే మార్చి 27న పెద్దితో వస్తున్నాడు. కాబట్టి చిరు, పవన్లు తమ చిత్రాన్ని ఏప్రిల్ మధ్య తారీఖుల్లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి అదే జరిగితే ఆ ఫీవర్ నెల మొత్తం ఉంటుంది. ఈ నేపథ్యంలో రౌడీ జనార్దన్ సమ్మర్ కి వస్తే ఎప్పుడు వస్తోంది? మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. దీంతో చాలా మంది హీరోలు, మేకర్స్ తమ చిత్రాన్ని ఏప్రిల్ మిడిల్ నుంచి రిలీజ్ చేస్తారు కదా. మరి అదే జరిగితే రౌడీ జనార్దన్ కి విజయ్ మెగా హీరోలతో పోటీ పడే అవసరం ఏర్పడుతుందా అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రస్తుతం చాలా చిత్రాలు అనుకున్న డేట్ కి రాకుండా ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై క్యూ కడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పెద్ద సినిమాలు వారం వారం గ్యాప్ లో వచ్చినా ఇంకో సినిమాకి నష్టమే. విజయ్కి అయితే మెగా హీరోల అందరితో మంచి బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం తన సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంటాడా లేక వాళ్ళకే పోటీగా వెళ్తాడా అనేది చూడాలి. రౌడీ జనార్దన్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఓ తీర ప్రాంతంలో జరుగుతోంది. అందమైన బీచ్ లొకేషన్స్ లో విజయ్ అలాగే కీర్తి సురేష్ లపై రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ తొలి షెడ్యూల్ నవంబర్ 7 వరకు కొనసాగుతున్నట్లు సమాచారం.